హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా దిశ పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చందనోత్సవంలో పెను విషాదం జరిగింది. నిన్న సింహాచలంలో తెల్లవారుజామున గోడ కూలింది. కాంపౌండ్ వాల్ లాంటిది ఒకటి కట్టారు. 10 అడుగులు ఎత్తుందట, 70 అడుగులు పొడుగుంది. 4-5 రోజుల క్రితమే కట్టారట. దాంట్లో ఫ్లై యాష్ యూజ్ చేశారు, సిమెంట్ యూజ్ చేయలేదు. కాంట్రాక్టరు నిర్లక్ష్యము, అక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఎవరైతే ఈవో ఉంటాడో ఇన్ఛార్జ్ ఈవోనట, నిర్లక్ష్యం వల్ల అక్కడ గోడ పచ్చిగా ఉంది. ఆ పచ్చిగా ఉన్న గోడ వర్షం వచ్చింది, వర్షానికి కూలిపోయింది. 7 మృతి చెందిన సంగతి మనం చూసినాం. దాంతోపాటు ఒక 10-15 మంది గాయాలు కూడా అయినాయి. దీనిపైన నిన్న మొత్తం అక్కడ సహాయక చర్యలు అదంతా చేశారు, ఒక వార్తనిచ్చారు. ఇది ఒక ఎపిసోడ్ చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్యటనకి వెళ్ళిండు. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇట్లాంటి అపశకునాలు జరుగుతున్నాయి. ఆయన చేస్తున్న అబద్ధపు వ్యవహారాలు, పాప వ్యవహారాలను అపశకనాలు జరుగుతున్నాయి. దాంట్లోనే తిరుపతిలో ఎప్పుడూ లేని విధంగా తొక్కిసలాట జరిగి 6 అక్కడ మృతి చెందారు. ఇక్కడ ఇది జరిగింది, గోవులు మరణించినాయి. ఇట్లాంటివన్నీ ఆయన టైంలోనే జరుగుతూ ఉంటాయని ఆయన విమర్శించాడు. సరే, ఆయన విమర్శించడం, ఆయన దాన్ని సమర్థించడం రకరకాలుగా ఏది ఉన్నప్పటికీ గుళ్ళల్లో ఇట్లాంటి భక్తులు ఒక భక్తితోని, ఒక నమ్మకంతోని, విశ్వాసంతోని గుళ్ళకు వస్తే, దర్శనానికి వస్తే, ఒక పవిత్రమైన కార్యానికి వస్తే ఇట్లా చనిపోవటం అనేది దురదృష్టం. దాంట్లో ప్రభుత్వ యంత్రాంగం అంటే అక్కడ ఉన్న అధికారులు, ఇట్లా ప్రభుత్వ యంత్రాంగం అంటే ముఖ్యమంత్రి లేదా మంత్రులు పోయి అక్కడ కూర్చోరు. కానీ ప్రభుత్వ యంత్రాంగం అక్కడున్న కింద స్థాయి అధికారులు ఎవరైతే క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన ఈవో అట్లాంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల, అవినీతి అక్రమాల వల్ల ఇవి జరుగుతున్నాయి. నాసిరకంగా కడుతుంటే, నిర్మిస్తుంటే కనీసం పట్టించుకోవాలి కదా. 5 మంత్రులతో అక్కడ పర్యవేక్షణ కమిటీ వేసినామని హోంమంత్రి అనిత గారు చెప్పారు. చాలా అద్భుతంగా మేము పనిచేస్తున్నాం. ఒకరోజు ముందు ఈ ఘటన కంటే ఒక ముందు ఆమె ప్రెస్లో చెప్పారు, 5 మంత్రులతో మేము మానిటర్ చేస్తున్నాం, సమన్వయం చేస్తున్నాం, అబ్జర్వేషన్ పర్యవేక్షణ చేస్తున్నాం అన్నారు. 5 మంత్రులు పర్యవేక్షణ చేస్తేనే 7 మంది చనిపోతే మరి ఏం పర్యవేక్షణ ఉన్నట్టు? కనీసం మరి ఆ గోడ ఏంది, ఆ పచ్చి గోడ ఉంది, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉంటుందో, దానికి పక్క నుంచి కాకుండా ఆ క్యూ లైన్ని, సరే గోడ కూలొచ్చు, వర్షం రావచ్చు, ఇట్లాంటి డిజాస్టర్ జరుగుతాయి. కానీ ఆ క్యూ లైన్ని ఇట్లాంటి విపత్కర పరిస్థితి ఉన్నప్పుడు ఆ క్యూ లైన్ వేరే దగ్గర మారిస్తే పోయేది కదా, అది చేయాలి. అది మరి 5 మంత్రులు పర్యవేక్షణ ఉన్నాక, అధికారుల పర్యవేక్షణ ఉన్నాక కనీసం ఈ గోడ ఏంటి, ఇది ఎప్పుడు కట్టింది, పచ్చిగా ఉంది, ఇది కూలే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 10 అడుగులు అవతల మనం దాన్ని పెట్టుకుందాం, లైన్ అని పెట్టుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. మళ్ళీ అదే వంగలపూడి అనిత గారు నిన్న కంటనీరు పెట్టినట్టు కొన్ని పేపర్లలో, ఈనాడు పేపర్లో వంగలపూడి అనిత గారు కంట తడి పెట్టారన్నది. వంగలపూడి అనిత గారు కంట తడి కనపడ్డది ఈనాడుకి. కానీ ఇలా కొన్ని కుటుంబాలు రోడ్డున పడి వాళ్ళ జీవితాలే ఆగమయ్యే పరిస్థితి, వాళ్ళ కంటతడి కనపడలే. అది రాయాలి వార్త. పూర్తిగా ఇది అక్కడ కాంట్రాక్టుల నిర్లక్ష్యం, కట్టిన గోడను పరిశీలించకపోవడం, అక్కడ 5 మంత్రుల కమిటీ ఏదైతే వేశారో ఆ కమిటీ కూడా నిర్లక్ష్యమే. చనిపోయారు పాపం. ఇక దీని మీద మళ్ళీ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, హోంమంత్రి గారు స్వయాన మరణాలను రాజకీయాలకు వాడుకోవద్దు, మరణాలను రాజకీయాల్లో వాడుకోవద్దు, తప్పే, వాడకూడదు కూడా. కానీ మరణించిన వాళ్ళకి సంఘీభావం తెలపడం, మరణించిన వాళ్ళ పక్షాన మాట్లాడటం, మరణించిన ఆ మృతికి కారణమైన అధికారుల్ని ప్రశ్నించడం తప్ప అది రాజకీయమా? కాదు కదా. మరణాలని ఇట్లాంటి గుళ్ళల్లో జరుగుతానో ఇంకోటో విపత్కర పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యం వల్ల, వర్షం వల్ల ఇంకోటో జరిగితే ఆ మరణాలని వాస్తవంగా వాడుకోవద్దు రాజకీయాలకి. కానీ అది జరిగిన దానికి నిర్లక్ష్యం కారణంగా ఉన్నప్పుడు ఆ నిర్లక్ష్యం గురించి ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తే అది రాజకీయం ఎట్లయితే? ఇట్లాంటి అనేక ఘటనలను ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న, అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇలా వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, లేకపోతే ఇంకొకటి పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పనిసరిగా ప్రశ్నిస్తూనే ఉంటారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు ఏం జరిగితే ప్రశ్నించే హక్కు ఉంటుంది. అది డైవర్షన్ చేయొద్దు. ఏ అధికారి అయితే దాని యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందో ఆ అధికారిని సస్పెండ్ చేయాలి, అవసరమైతే చర్యలు తీసుకోవాలి. అది వదిలిపెట్టి మళ్ళీ డైవర్షన్ చేస్తే పెను విషాదం జరిగింది. మొత్తం 7 భక్తుల దుర్మరణం, 10 మంది గాయాలు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 4 ఉన్నారట పాపం. 4 ఒకే కుటుంబం. బాధితులను పరామర్శించారు. మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క మృతుడికి కుటుంబానికి 25 లక్షలు పరిహారం చెల్లించారు, పరిహారం అనౌన్స్ చేశారు.
నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి కూడా 2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు ఒక వార్త. ఇక గాయాల పాలైన వాళ్ళకి కూడా కొంత ఎక్స్‌గ్రేషియా ఇచ్చారు. సరే, ఇది దురదృష్టం జరిగింది. సింహాద్రి అప్పన్నకు టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించిన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్. ఘనంగా చందనోత్సవ ప్రారంభం. బీఆర్ నాయుడు గారి ఆధ్వర్యంలోనే ముక్కోటి ఏకాదశి టిక్కెట్ల పంపిణీలోనే తొక్కిసలాట జరిగింది. 6 చచ్చిపోయారు. ఇక్కడ చందనోత్సవం సింహాచలంలో కూడా 7 చచ్చిపోయిన పరిస్థితి. ఆయన చేతుల మీదనే మళ్ళా నిన్న చైర్మన్ కాబట్టి టీటీడీ నుంచి ఆ పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఇంకోటి, ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది? రాజ్యాంగ హక్కులను కాలరాస్తారా? తనను హౌజు అరెస్ట్ చేయడంపై పీసీసీ చీఫ్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారట. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందంటే, మరి మీరు పర్యటన చేసి ప్రశ్నిస్తారు, మీరు పోతారు ఉద్దండరాయనపాలెం ఎక్కడికి పోతా అని నిన్న బయలుదేరితే హౌజ్ అరెస్ట్ చేశారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? నన్ను చూస్తే ఎందుకు భయపడతారు? నిన్ను కాదు, ఎవరిని చూసినా భయపడతారు. ప్రభుత్వం అంటే ప్రశ్నించే వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు. అన్నప్పుడు ఆ మాట్లాడితే ప్రజలకు అవేర్నెస్ వస్తే ఇరుకును పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజాస్వామ్యయుతంగానే పరిపాలిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెబుతుంది. కానీ ప్రతిపక్షాల గొంతు నొక్కే కార్యక్రమం, సోషల్ మీడియా గొంతు నొక్కే కార్యక్రమం, మీడియా గొంతు నొక్కే కార్యక్రమం, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ఇది చేస్తున్నారు. దాంట్లో భాగమే ఇప్పుడు మీరు ఇవాళ నన్ను చూస్తే ఎందుకు భయపడుతున్నారు, ప్రభుత్వం ఎందుకు భయపడుతుందంటే, అనేక రకాల ఐపీఎస్ ఆఫీసర్లు, చాలామందిని ఐపీఎస్ ఆఫీసర్లు జైల్లో పెట్టిన పరిస్థితి, సస్పెండ్ చేసిన పరిస్థితి, చాలామంది సోషల్ మీడియా యాక్టివిస్టులను తీసిపోయిన పరిస్థితి, అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ రోజు స్పందించాలా మీరు? ఆ రోజు కూడా మీరు ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది, తప్పు కదా అని ఉంటే బాగుండేది. ఇక మరణాలను రాజకీయం చేయొద్దు, ఏ పార్టీ వారైనా పరిహారం అందిస్తాం. అప్పన్న ఆలయంలో దుర్ఘటనపై హోంమంత్రి అనిత చెబుతున్నారు. శవరాజకీయాలు చేయడం జగన్కే చెల్లింది. ప్రకృతి వైపరీత్యంలో మరణించిన వారిపై కూడా శవయాత్ర. మాజీ సీఎంపై మండిపడిన రెవెన్యూ మంత్రి ఆనగాని సత్యప్రసాద్. శవాలపైన రాజకీయాలు చేయడం జగన్కే చెల్లిద్దట, ఇంకెవరు చేయరు. ప్రకృతి వైపరీత్యం జరిగి ఉండొచ్చు, వర్షం వచ్చి ఉండొచ్చు. ఆ వర్షంలో ఆ ప్రాంతంలో ఎక్కడా కూడా గోడగొళ్ళ ఇదే కూలింది. అంటే ఆ ప్రకృతి వైపరీత్యానికి, ఆ చిన్న ప్రకృతి వైపరీత్యానికి కూడా గోడ కూలింది అంటే ఆ కట్టిన కాంట్రాక్టర్ తప్పు కదా. మీరెందుకు దాన్ని ప్రకృతి వైపరీత్యం అని వెనకేసుకొస్తున్నారు? గోడ కట్టిన కాంట్రాక్టర్ బేస్మెంట్ లేకుండా సరైన దాంట్లో నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, కూలింది. దాన్ని ఒప్పుకోవట్లే, ప్రకృతి వైపరీత్యం అంటున్నారు. ఎక్కడ కూలింది? ఏ ఇల్లు కూలింది? ప్రకృతి వైపరీత్యం ఎక్కడ కూలలే. ఎక్కడన్నా పాత ఇల్లు కానీ ప్రహరీ గోడ కూడినా కూలలే. మరి ఇది ఒక్కటే ఎందుకు కూలింది? తప్పనిసరిగా నిర్లక్ష్యం ఉంది, అక్కడ అక్రమం ఉంది, అవినీతి ఉంది, నాణ్యత లేదు. దానిపైన ప్రశ్నిస్తే దానివల్ల 7 మంది చనిపోయి ఉంటే, ఒకే కుటుంబంలో 4 చనిపోతే అసలు ఏ ప్రతిపక్ష పార్టీ ఎవడు మాట్లాడదు, పత్రికలు మాట్లాడద్దు, మాట్లాడితే అది శవరాజకీయం అంటే ఏమన్నట్టు? అంటే చనిపోయిన ప్రాణాల విలువ మీకు లెక్కలేదన్నట్టు మాట్లాడొద్దు అని చెప్పడం. అంటే వాళ్ళు చెబుతున్నారు పరిధి 2 మంత్రులు. రైట్. శభాష్ హోమ్ మినిస్టర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విపత్కర పరిస్థితుల్లో బాధితుల నిర్వహణ అభినందనీయమని ప్రశంస. దేనికి శభాషు? ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే వంగలపూడి అనిత గారిని హోంమంత్రి ఏం చేస్తారు, హోంమంత్రి అవసరమైతే నేను తీసుకోవాల్సి వస్తుంది, నేను తీసుకుంటే వేరేగా ఉంటుంది కథ అని చెప్పిండు. అంటే ఒక రకంగా హోంమంత్రి సమర్థురాలు కాదు అని ఆయన చాలా ఘాటుగా విమర్శించుడు. దాని తర్వాత ప్రభుత్వం ఇరకండ్లో పడ్డది. ఇరకండ్లో పడిన తర్వాత మందకృష్ణ మాదిగని చంద్రబాబు నాయుడు గారు పిలుచుకొని ఆయనతో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. మాదిగల పైన మీరు ఏంది కౌంటర్ చేస్తారు, అసలు నీ పార్టీ ఏంది, నీ కథ ఏంది, నీ ఇచ్చిన 3 మంత్రి పదవులు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు చెప్పు అని డైరెక్ట్ అటాకే. చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చి పవన్ పైన అటాక్ చేసిండు. మరి అట్లాంటి హోంమంత్రి ఇలా శబాష్ అని మళ్ళీ అదే నోటితోనే అదే పవన్ కళ్యాణ్ గారు చెప్తాను. దేనికి శబాసు? 7 మంది చనిపోయినందుక దేనికి శబాసు? 7 చనిపోయారు. ఆమె ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉందో ఆ కాన్స్టిట్యున్సీకి అత్యంత దగ్గరలో ఉంది విశాఖపట్నం, ఇది సింహాచలం. ఆ 5 మంత్రుల కమిటీలు ఏం కూడా ఉన్నారు హోంమంత్రి. పూర్తిగా వైఫల్యం. ఆ గోడ ఎక్కడుంది, ఆ గోడ ఎన్ని రోజులు అయింది కట్టి, నాసిరకంగా ఉందా, నాణ్యత లేకపోతే కొద్దిగా అసుంట క్యూ లైన్ని జరుపుదామనే కనీసం కూడా అసలు ఆ గోడ గురించి ఎంక్వైరీ చేయకుండా ఏం చేసినట్టు 5 మంత్రులు అనేది అడగాల్సిన పవన్ కళ్యాణ్ గారు శబాష్ చెబుతుండు. 7 చనిపోయారు శబాష్ అన్నట్టే ఉంది దాని కథ. దేనికి శబాసు?
ఆ మాట 3 గంటలకి హోంమంత్రి గారు లేచిపోయారట. 3 గంటలకు కాదు 2 గంటలకు కూడా పోవాలి. మంత్రి, అధికారులు, పబ్లిక్‌లో ఉండాల్సినోళ్ళు, విపత్కర పరిస్థితి 3 గంటలకు జరిగింది కాబట్టి 3 గంటలకు పోవాల్సిందే. దాంట్లో తప్పే ఉంది? చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ అయితే కొన్ని రోజుల పాటు విశాఖపట్నం లేరా? మన బుడమేరు వరదలు వస్తే కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్‌లో కలెక్టరేట్ ఆఫీసులో పడుకొని ఆయన మానిటర్ చేయలేదు. అంతకంటే పెద్ద దానికి శబాష్ చెబుతుండు. 3 గంటల్లో పోయి మీరు మేనేజ్ చేశారంతా, దాన్ని నిర్వహణ చేశారని. ఏమి నిర్వహణ చేశారు? మీడియా రాకుండా, వీడియోలు తీయకుండా మేనేజ్ చేసినందుకు శబాష్ చెప్తుండ్రా? మీరు చెప్పాల్సింది, శబాష్ చెప్పాల్సింది హోంమంత్రి గారికి కాదు, కౌంటర్ చేయాలి. హోంమంత్రి గారు హోంశాఖ ఏం చేస్తున్నా అక్కడ ఉన్న 5 మంత్రుల పని ఏంది అనేది అది చెప్పకుండా ఆయన శబాష్. ఎందుకంటే హోంమంత్రి వంగలపూడి అనిత విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధితుల నిర్వహణలో చూపుతున్న చొరవ, బాధితులకు బాసటగా నిలుస్తున్న తీరు అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఒక ప్రకటనలో అభినందించారు. మిమ్మల్ని వాళ్ళు మిమ్మల్ని అభినందించుకోవడం సరిపోతుంది, కానీ ప్రజలు చనిపోతున్నారు, వాళ్ళకు కనీసం సానుభూతి వ్యక్తం చేయండి. పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో తొక్కీసలాట జరిగితే 6 చనిపోతే వెంటనే పోయిండు, పరామర్శించిండు, సారీ చెప్పాలండు, బేషరతుగా క్షమాపణ చెప్పాలని నేను కూడా చెప్తున్నాను. ప్రభుత్వాన్ని ఒక రకంగా మెడలు వంచిచ్చిండు టీటీడీని. అప్పుడు అభినందించారు చాలామంది ప్రజలు. ఇవాళ మీరు శబాష్ అని 6 చనిపోయినప్పుడు కూడా అంటే, 7 చనిపోతే కూడా శబాష్ అని చెప్పి హోంమంత్రి గారిని అంటే, ఇవాళ మీరు అయ్యాల ఎట్లయితే మిమ్మల్ని ప్రశంసించారు ఇలా తిరస్కరించే పరిస్థితి ఉంటుంది. మీరు అవసరమైతే అక్కడ పోవాలా, 4 కుటుంబ సభ్యులు చనిపోయిన ఫ్యామిలీ దగ్గర పోయి పరామర్శించాలి. ప్రభుత్వం అధికారుల యొక్క వైఫల్యం ఏముందో అడగాలి తప్ప శబాషులు చెప్పించుకోవడం మీకు మీరే కాదు. రైట్, సాక్షి పేపర్ చూద్దాం. దైవసాక్షిగా మళ్ళీ భక్తులే బలయ్యారు. హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి. కాలమ్స్ లేకుండా ఫ్లై యాష్ ఇటుకలతో నిర్మాణం. క్యూ లైన్లో వెళుతున్న భక్తులపై గాలి వానకే కూలిన గోడ. చందనోత్సవం వేళ అప్పన్న సన్నిధిలో తెల్లవారుజామున పెను విషాదం. 2 లక్షల మంది తరలి వస్తారని తెలిసినా సర్కార్ నిలువెల్లా నిర్లక్ష్యం. రెగ్యులర్ ఈవోను నియమించిన వైనం. వీఐపీల దర్శనాలు, టికెట్ల విక్రయాలపైన దృష్టి. సామాన్యుల భక్తులను కనీసం పట్టించుకొని యంత్రాంగం. దర్శనానంతరం చల్లగా ఢిల్లీకి చేరుకున్న విశాఖ ఎంపీ శ్రీభరత్. పత్తా లేకుండా పోయిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లై యాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చింది ఎవరు? పోస్ట్ మార్టంలో రాజకీయమే. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాల తరలింపు. పోస్ట్ మార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాలు సేకరణ. భక్తులకు యమపాశాలుగా మారుతున్న కూటమి సర్కారు పాపాలు. గత 11 నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, అనూహ్య ఘటనలు జరుగుతున్నాయని చెప్పి నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. ఆ పరామర్శ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే, అసలు ఫ్లై యాష్ ఇటుక వాడొచ్చా 10 అడుగులు ఎత్తున్న దానికి? అసలు కనీసం వాటర్ బయటికి పోయే కాలమ్స్ ఏమైనా పెట్టారా? నీరు దిగేందుకు ఏం లేదు. 2 లక్షల మంది భక్తులు వస్తారని తెలుసు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయలేదు, దాన్ని మానిటర్ చేసేవాళ్ళు లేదు, కనీసం ఫుల్ టైము ఈవో కూడా లేడు అని చెప్పి ఆయన చెప్తున్న. ఇంకోటి, చంద్రబాబే బాధ్యుడు. సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ మండిపాడు. ముందస్తు ఏర్పాట్లకు ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? కాంక్రీట్తో కట్టాల్సిన గోడను ఫ్లై యాష్ ఇటుకలతో నిర్మిస్తారా? పిల్లర్ లేకుండా 10 అడుగులు ఎత్తు, 70 అడుగుల పొడవున 4 రోజుల్లో గోడ నిర్మాణం. నాణ్యత లేని ఆ గోడ కూలీ భక్తుల మృతి. కేవలం మీ నిర్లక్ష్యం వైఖరితో అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి, లేదంటే మా ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తామని చెప్పి ఆయన చంద్రబాబే బాధ్యుడని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తుండు. నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతుంది అనేది ఆయన చెప్తుంది. సరే, చంద్రబాబు వచ్చి అక్కడ మానిటర్ చేయకపోవచ్చు, కానీ గుడికాడ అధికారులను కనీసం అలర్ట్ చేసి ఉంటే పోయేది. దేవాదాయ శాఖ అధికారులు కలెక్టర్ని అలర్ట్ చేసి 2-3 లక్షల మంది సింహాచలం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ఆల్రెడీ టీటీడీ వ్యవహారం ఉంది కాబట్టి, తొక్కిసలాటలో 6 చనిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి, కనీసం ముఖ్యమంత్రి ఆ దేవాదాయ శాఖ మంత్రి మానిటర్ చేస్తే పోయేది. 5 మంత్రులతో కమిటీ చేశారట. మరి 5 మంత్రులు ఆ గోడ చూసి ఆ గోడ కొద్దిగా అసుంట క్యూ లైన్ పెట్టినా పోయేది. ఈ బాధ వాళ్ళకు ఉండకపోయేది కుటుంబాలకు. పాపం ఇగో 7 పాపం ఒకే కుటుంబం నుంచి 4 ఉన్నారట. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. ఈ మధ్య కాలంలోనే మ్యారేజ్ అయిందట. పాపం ఇది వాళ్ళ బాధ. మా పిల్లలు
బంధువులను ప్రభుత్వమే చంపేసింది, చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డును పాలు చేసింది, మా కుటుంబాల్లో విషాదం నింపిందని కొంతమంది, దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకి ఓట్లు వేయించాడు, ఆ ప్రభుత్వమే మా కొడుకు కోడల్ని పొట్టన పెట్టుకుంది, ఇంటి దిక్కును కోల్పోయాము, దగ్గరుండి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించిండట పాపం. ఇక ఈయన సరే ఓట్లు వేయించినందుకు తెలుగుదేశం పార్టీ పొట్టన పెట్టుకుందని అంటే చెబుతాం, కానీ అది అనివార్యంగా జరిగింది. కథ అనివార్యంలో నిర్లక్ష్యం ఉంది. విపత్కర పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. ఇది చేతికి అంది వచ్చిన కుమారుడి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా, నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్ళిపోయారు, కేజీహెచ్ మార్చిరి వద్ద మృతుల బంధువుల ఆక్రోశము అని చెప్పి చెప్తున్నారు. శిథిలాల కింద మృతిని చేయి, వాచ్తో సహా చేయి ఉంది పాపం. ఇట్లా ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క బాధ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి మోడీ, రాహుల్ గాంధీ అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాళ్ళ కుటుంబాలకు సానుభూతి. పవిత్ర క్షేత్రాల్లో వరుస ఘటనలు జరుగుతున్నాయి ఎందుకు? రైట్, ఇది ఒక వార్త. అయితే ఇంకోటి, రాధాకృష్ణకు నజరానాట, యాక్టివ్ పీపీఏకి విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ కూటమి ప్రభుత్వం నజరానా ఇచ్చింది. ఆయనకు చెందిన యాక్టివ్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు ఏపీ సిపిడిసిఎల్ యాక్టివ్ పవర్ సమర్పించిన పిటిషన్లకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ ఆమోదం తెలిపింది. ఎన్టీఆర్ జిల్లా బుడమేరు డివిజన్ కెనాల్పై ఉన్న 1.4 మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం నుంచి 15 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలుకు అనుమతి ఇచ్చింది. 2025 జూన్ 1 నుంచి ఏపీ సిపిడిసిఎల్ ఈ విద్యుత్తుకు యూనిట్కు రూ. 2.5 చెల్లించి తీసుకుంటుంది. ఈ టారిఫ్ కూడా ముందస్తు ప్రణాళిక లేకుండా అవసరం కోసం ప్రత్యేకంగా ఇస్తున్నది. అడాక్గా పీపీఏలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బుడమేరు వరదకు విజయవాడ నగరం అతలాకుతలం కావడానికి యాక్టివ్ పవర్ ప్రాజెక్టు కూడా ప్రధాన కారణం అట. రాధాకృష్ణ అంటే ఎవరంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారికి యాక్టివ్ పవర్ ప్రాజెక్ట్ అని బుడమేరు పైన ఉందట. అది అడ్డం కట్టడం వల్ల ఈ మధ్య విజయవాడకి వచ్చిన వరదలో ఇది కూడా ఒక కారణం, మొత్తానికి కాదు. దాని నుంచి 1.4 మెగావాట్లకు సంబంధించి మెగావాట్ల మినీ జల విద్యుత్ కేంద్రం అట. ఆయన ఉత్పత్తి చేసిన విద్యుత్తుని ప్రభుత్వం కొనుగోలు చేసుకోవడానికి 25 ఏళ్ల పాటు పీపీఏ చేసుకున్నారట, ఒప్పందం చేసుకున్నారు, అగ్రిమెంటు, ప్రైవేటు అండ్ పబ్లిక్ అగ్రిమెంట్ చేసుకొని ₹2.50 ఒక యూనిట్కి 25 సంవత్సరాల పాటు అడాక్ బేసిస్లో, దాని తర్వాత 4 చేయొచ్చు, 5 రూపాయలు కూడా చేయొచ్చు యూనిట్కి. ఇదే ₹2.50కి సెకీ ఒప్పందం చేసుకుంటే 1750 కోట్ల రూపాయల లంచం తీసుకొని జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టిండని ఇదే ఆంధ్రజ్యోతి రాసింది. మరి అదే యూనిట్ ₹2.50 ఇవాళ మీరు ఒప్పందం చేసుకోండి, దానికంటే తక్కువ చేసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కువ వాడిండి అంటారు, యూనిట్కి ఎక్కువ పెట్టిండి, అంత అవసరంలో 2.5 అంటారు. మరి ఇవాళ తగ్గాలి కదా, ఇంకా మనం ప్రజల కోసం ఉన్నాం కదా అంటే లేదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీకి ఒక నజరానా ఇచ్చింది ప్రభుత్వం, వార్తలు మంచి రాస్తున్నందుకు, అనుకూలంగా రాస్తున్నందుకు అన్నట్టే ఉంది ఈ నజరానా. ఇది ఒక వార్త. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఆంధ్రప్రభ జనగణనతో కులగణనట, కేంద్ర కేబినెట్ రాజకీయ వ్యవహారాల కమిటీ సంచలనం నిర్ణయం. జనగణన కసరత్తులో కులగణన చేర్చి పారదర్శకంగా నిర్వహించాలని సిసిపిఏ నిర్ణయించింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిండు, మా ఒత్తిడి పనిచేసింది, లోతైన సామాజిక సమస్యలకు తొలి అడుగు ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలి అని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. ఓబీసీ వైపు అడుగులు 10 కాలాల పాటు ఉండేలా బీజేపీ సరికొత్త వ్యూహం బన్నింది. కాంగ్రెస్ పార్టీ ఏ అంశాన్ని అయితే ఎత్తుకుందో అదే అంశాన్ని ఇలా బీజేపీ ఎత్తుకుంది. అంటే బీజేపీ మీన్స్ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీగా కులగణన, జనగణన చేస్తాం కదా, అదే జనగణనలో కులాలు, ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో కులాల గణన కూడా చేస్తాం దేశవ్యాప్తంగా అని చెప్పి అంటుంది. ఇది ప్రధానంగా బీసీ సామాజిక వర్గాలు 2 తెలుగు రాష్ట్రాల్లో కులగణన చేయాల్సిందని బాగా ఒత్తిడి చేస్తున్నాయి. దాంట్లో భాగంగా తెలంగాణలో చేశారు, 56% బీసీలు ఉన్నారు, మిగతా వర్గాల గురించి కూడా చెప్పారు వాళ్ళు. అది బీజేపీ కూడా దాన్ని ఎత్తుకుంది. ఇప్పుడు మనం ఎట్లే వదిలేస్తే కాంగ్రెస్ పార్టీ కులగణని తీసుకుంటే ఆ కులగణన అనే వ్యవహారం దేశవ్యాప్తంగా స్ప్రెడ్ అయితే మనకు రేపు ఎన్నికల్లో డ్యామేజ్ అవుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో కానీ మొత్తానికైతే కులగణన మేమే చేస్తాం జనగణనలో అన్నారు.
సరే జనగణనలో కులగణన చేస్తారు. చేసి ఏం చేస్తారో కూడా చెప్పాలి బీజేపీ అండ్ కాంగ్రెస్. చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే వర్గాలు, ఏ వర్గాల ప్రజలు ఎంతో తెలిసిద్ది. ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ఆదివాసీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత అని వాళ్ళకి ఆ ప్రకారమే రేపు బడ్జెట్లో కానీ, నిధుల్లో కానీ, నియామకాల్లో కానీ అవకాశాలు ఉంటాయా, ఉత్తనే లెక్కబెట్టి వదిలేస్తారా అనేది కూడా ఇవాళ ప్రధానం. అది లేకుండా ఉత్తర లెక్కబెట్టి వదిలేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఇంప్లిమెంటేషన్ ఉండాలి. సంపదలో వాటా ఉండాలి, అదే స్థాయిలో పదవుల్లో వాటా ఉండాలి, రాజ్యాధికారంలో వాటా ఉండాలి. ఆ వాటా ఆ ప్రకారం ఆ ప్రపోర్షనేట్లు ఉంటే తప్ప మీరు చెప్పిన కులగన్నకి అర్థం ఉండదు. మొత్తానికైతే ఒక గుడ్ న్యూసే, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చాలా ముందు చూపుతో ఆలోచించింది. కులగన్న పైన కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, బీజేపీ వ్యతిరేకం అనే ఒక ప్రచారం జరిగింది. దాన్ని పటాపంచనం చేసి చాలా కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది బీజేపీ. మామూలు నిర్ణయం కాదు, ఇది దేశ రాజకీయాల మలుపు తిప్పే వ్యవహారం. అలా కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్లో పడింది. కాంగ్రెస్ పార్టీకి మతపరంగా రాజకీయాలు చేద్దామంటే అది లేదు, అవకాశం లేకుండా బీజేపీ చేసేసింది. ఇలా కులపరంగా కులగాన్ని ప్రధానంగా ఎత్తుకుందాం అనుకున్నారు, అది ఇలా వాళ్ళే తీసేసుకున్నారు బీజేపీ. ఇప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ అనేది చూడాలి. వేడుక రేపే రారండోయి, ఊరూరా పండుగ, రాజధాని రైతులకు బొట్టు పెట్టి మరీ ఆహ్వానం. అందరి చూపు అమరావతిపైనే, చెక్కు చెదని బ్రాండ్ ఇమేజు. 16 కిలోమీటర్ల 900 మీటర్ల పరిధిలో కోర్ క్యాపిటల్. ఇంటింటికి వెళ్ళి ఆహ్వాన పత్రికలు అందజేసిన మహిళా రైతులు ప్రధాని మోడీ సభకు రావాలని సిఆర్డీఏ పిలుపు. అమరావతి రైతు పేరుతో ప్రత్యేక ఆహ్వాన పత్రిక ముద్రణ, గ్రామాల్లో స్వాగత తోరణాలు, రాజధాని రైతుల పోరాటం నిజమైన గుర్తింపు వచ్చింది అని చెప్పి వేడుక రేపే. ఇవాళ May 1, May 2 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తాడు. దానికి సంబంధించి రాజధాని రైతుల ఇంటింటికి పోయి బొట్టు పెట్టే కార్యక్రమం ప్రభుత్వం నుంచి చేస్తాడట. బొట్టు పెట్టి స్పెషల్గా ఆహ్వానించడం, దాంతోపాటు రైతు పేరుతోనే ఆహ్వాన పత్రిక ముద్రించారట. ఆహ్వాన పత్రికలో నరేంద్ర మోడీ గారు అతిథిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానిస్తున్నట్టు అంటే ఈ రాష్ట్రం నుంచి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మిస్ చేశారు, డిప్యూటీ సీఎం. మళ్ళీ దాన్ని నాలుగు గరుచుకున్నారు, అడిబడి ఇది ఎటో పోయేటట్టుందని సెపరేట్గా ముద్రించి మళ్ళీ పంచారట. సరే, ఇది వేడుక రేపు రారండ ఊరూర పండగ. ఈ పండగ కేవలం శంకుస్థాపన పండగేనా, అది పూర్తి కావడానికి ఏమైనా నిధులు ఇచ్చే పండగ? అప్పుడు కదా పండగ ఇది. నరేంద్ర మోడీ గారు గతంలో వచ్చిండు, మట్టి నీళ్ళు ఇచ్చిపోయిండు. మరి ఇవాళ పండగ అంటే డబ్బులు ఏమైనా వస్తున్నాయా, నిధులు ఏమైనా వస్తున్నాయా, బడ్జెట్ ఏమైనా వస్తుందా? అది వస్తే పండగ. ఉట్టినే శంకుస్థాపన చేస్తున్నాం కాబట్టి, మోడీ వచ్చిండు కాబట్టి 1 లక్ష 2 లక్షల మంది వచ్చి పండగ చేసుకొని పోతే కాదు కదా, అది ఉపయోగం లేని పండగ ఇది. అది పండగ కాదు. పండగ ఎప్పుడైందంటే రాజధాని పూర్తిగా నిర్మాణం కావడానికి నిధులు వచ్చి నిర్మించి ప్రారంభోత్సవం చేసుకున్న రోజు పండగ అయింది. శంకుస్థాపనతో పండగ కాదు. గతంలో శంకుస్థాపన జరిగింది, పండగ కాలేదు. మళ్ళీ ఇప్పుడు శంకుస్థాపన జరుగుతుంది. ఈ శంకుస్థాపన అయినా కనీసం పూర్తి చేసే విధంగా ఉండాలి నిర్మాణాన్ని. రాజధాని పూర్తి అయితే అప్పుడు పండగ అయింది. ఇది అందరి చూపు అమరావతి పైన ఉంది, ఏమిస్తాడు మోడీ గారని. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. చంద్రోత్సవంలో పెను విషాదం, సింహగిరిపై గోడ కూలి 7 మృతి. 4 రోజుల కిందటే గోడ నిర్మాణం పూర్తి, బలమైన పునాది లేదు, నాసిరకంగా పనులు. సింహాచలంలో భారీ వర్షము గాళ్ళు. దేవుడి శాఖకు ఇన్ఛార్జి దిక్కు, ఈవోలు అదనపు బాధ్యతలోనే. సింహగిరిపై నిర్లక్ష్యపు గోడ, హడావుడిగా నాసిరకం పనులు. ఇది నిర్లక్ష్యపు మరణాలే. ఇది కంప్లీట్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల, నెగ్లిజెన్సీతోని జరిగిన మర్డర్స్. మృతి కాదు, మర్డర్ చేసినట్టే, నిర్లక్ష్యపు మరణాలు. క్షణాల్లో సజీవ దహనం అయ్యారట పాపం. ఇగో కొత్తగా పెళ్ళయిందట, ఈ మధ్యనే చనిపోయారు పాపం. ఏ క్షణమైనా పాక్పై దాడి, సర్వసన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జయశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మన వైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి, తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం.
మాపై నేడో రేపో సైనిక దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదని పాక్ కూడా సిద్ధమైందట. ఇక నేడో రేపో ఉంటుంది తప్పనిసరిగా అని చెప్పి దాడికి అన్ని సిద్ధం చేసుకున్నారట. సర్వం సిద్ధమైంది. మరి సిద్ధమైన తర్వాత ఈ దాడి తర్వాత ఫలితాలు ఎట్లా ఉంటాయి అనేది కూడా ఒక టెన్షన్ ఉంది దేశవ్యాప్తంగా. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నామని రాహుల్ గాంధీ గారు చెప్తుండ్రు. 11 ఏళ్ళు అయింది మోడీ ప్రధానమంత్రి అయ్యి. 11 ఏళ్ల నుంచి బీసీ కులగణన చేయలేదు. ఇప్పుడు వచ్చి నిర్ణయం తీసుకున్నారు, అయినా స్వాగతిస్తున్నామని రాహుల్ గాంధీ గారు చెప్తుండ్రు. రాహుల్ గాంధీ గారు మాట్లాడింది పెద్ద జోక్ లెక్క ఉంది. మోడీ గారు 11 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న వాస్తవమే, ఆయన కులగణన గురించి మాట్లాడలే. మీరు మాట్లాడుతున్నారు అది కూడా ఈ మధ్య కాలంలో. మీరు కూడా ఒక 50 ఏళ్ళు పైనే పరిపాలించారు. కేవలం గాంధీ కుటుంబమే కొన్ని దశాబ్దాలు పరిపాలించింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకపోవచ్చు కానీ యూపీఏ చైర్పర్సన్గా 10 ఏళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని. మరి మీకు రాలేదు ఆలోచన? అదే ప్రశ్న ఇవాళ సామాన్య ప్రజలు కాంగ్రెస్ పార్టీని అడిగితే ఏం చేస్తారు? మీరు కూడా 50-60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించారు. కాంగ్రెస్ పార్టీ గుప్పెట్లో పెట్టుకుంది. కాంగ్రెస్ పార్టీకి అండగా ఈ దేశ ప్రజలు నిలిచారు. ఎప్పుడైనా కులగణన గురించి ఎందుకు ఆలోచించలేదంటే ఏం చెప్తారు? కాబట్టి 11 ఏళ్ల మోడీ అని ఇలా స్వాగతించాలి అంతే. 11 ఏళ్ల నుంచి నువ్వు మాట్లాడలేదంటే మీరు కూడా 60 ఏళ్ల నుంచి మాట్లాడలే. తలెత్తుకునేలా అమరావతి రేపే రాజధాని పనులు పునః ప్రారంభం. తలెత్తుకునేలాగా ఉండాలంటే డబ్బులు రావాలి. డబ్బులు వస్తే నిధులు వస్తే 77,000 కోట్లు ఏదో ఖర్చు అయింది అంటున్నారు. అవి వస్తే తలెత్తుకునేలాగా నిలబడింది. మీరు ఉట్టిగానే ప్రకటనలు చేసి శంకుస్థాపన చేసి ఫోటోలు వీడియోలు తీస్తే తలెత్తుకునేలాగా ఎట్టుంటుంది? రైట్. ఈనాడు కులగణనకు సై జనాభా లెక్కలతో పాటు వివరాలు సేకరణ అని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్తుండు. ఆకాంక్షలు తీరేలా అమరావతి ఉండాలి. ఎవరి ఆకాంక్షలు? ప్రజల ఆకాంక్షల, కొన్ని సామాజిక వర్గాల ఆకాంక్షల, లేదంటే శంకుస్థాపనల ఆకాంక్షల, నిర్మాణం ఆకాంక్షల, పూర్తయ్యే ఆకాంక్షల? అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలా. ఆకాంక్షలు తీరాలి అని పోయినసారి కూడా చెప్పారు, ఆకాంక్షలు తీరలే. అప్పన్న చంద్రోత్సవం వేళ ఘోరము, కుండపోత వాన గోడకూలి 7 భక్తుల దుర్మరణం. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో పెను విషాదం. చిమ్మచీకట్లో 3 గంటల పాటు సహకచర్యలు, మృతదేహాలు వెలికితీత. తొలి దర్శనం భాగ్యం కోసం ఎదురు చూస్తూ గోడ నిర్మాణంలో నిలువెత్తి నిర్లక్ష్యంతో ఇలా కుటుంబాలు రోడ్డును పడేశారు. దాన్ని తప్పనిసరిగా నిర్లక్ష్యం తాలూకే తప్ప వేరే ఏం లేదనేది అక్కడున్న ప్రజలు చెబుతుందా. గోడ పచ్చిగా ఉందట వాస్తవంగా. రైట్. ఇది ఈనాడుకు సంబంధించి. ఇదేట 10వ పేజీలో. అప్పన్న చంద్రోత్సవం వేళ ఘోరం అని చెప్పి రాశారు, బాగానే ఉంది వార్త. ఈనాడు రాసిన వార్త చూస్తే నవ్వుతుంది, జోకు. హోంమంత్రి కంటతడట. హోంమంత్రి కంటతడి గురించి వార్త రాశారు. మరి ఇక్కడ జనాలంతా 6-7 కుటుంబాలు రోడ్డు పడ్డాయి, వాళ్ళ కంటతడింది. హోంమంత్రి కంటతడి ఫోటో హోంమంత్రి కంటతడి పెట్టినట్టు రాయటం అవసరమా? మరి ఈ భజన చూస్తే ఎబెట్టుకుంది. ఇంత భజన అవసరం. ఇంత మృతి చెందిన సంఘటనలో కూడా రాజకీయం వార్తలు రాసే పరిస్థితి ఉంటే ఏమనాలి? ఏం జర్నలిజం, ఏం విలువలు? పర్యవేక్షించవచ్చు, దాంట్లో డౌట్ లేదు. హ్యాట్సప్ ఆమెకి నిజంగా పర్యవేక్షిస్తే. ఆమె కంటతడి పెట్టిన ఫోటో వేయడం అవసరం. ఇంత విషాదంలో ఉంటే కుటుంబ సభ్యులు, ఆ మృతదేహాలకు సంబంధించిన బాధితులు, రిలేషన్స్, వాళ్ళ కంటతడి ఏమైనా రాసినా అందం ఉంటుంది. అది హోంమంత్రి గారి కంటతడి రాసిండు వార్త, అది మనం చదవాలా. రైట్. భక్తుల ప్రాణాలు తీసిన పాపం ఎవరిది? చందనోత్సవం ఉందని తెలిసినా సెలవుపై అమెరికా వెళ్ళిన ఈవో త్రినాథ్. అవగాహన లేని
ఆర్జేసీకి ఇన్ఛార్జి ఓ బాధ్యతలు, ముఖ్య ఉత్సవాధికారిగా తొలుత బ్రహ్మరమ్మ నియామకం, ఆమె బాధ్యతలు చేపట్టి తర్వాత వైదొలినవైన క్రియాశీలకంగా ఉండని మూర్తికి బాధ్యత. ఇది భక్తులు ప్రాణాలు తీసిన పాపం ఎవరిదంటే ఇది ప్రభుత్వ యంత్రాంగం, దాంట్లో డౌట్ లేదు. ప్రభుత్వం యొక్క మానిటరింగ్ చాలా స్పష్టంగా నిర్లక్ష్యంగా ఉంది. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి రోజు జరిగి ఎన్నో రోజులు కాల, నెలలు కాల, సంవత్సరాలు కాల. ఆ విషాదం కళ్ళ ముందే కదలాడుతుంది. టీటీడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 6 తొక్కిసలాట్లో చనిపోయిన ఘటన మనం చూసినాం. దానిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అయినా కానీ కనీసం మరి అదే స్థాయిలో ఈ చందనోత్సవం జరుగుతుంది. 1 లక్ష 2 లక్షల మంది భక్తులు వస్తారు. తొక్కిసలాట్లో జరగకుండా ఏమి డెసిషన్స్ తీసుకోవాలి, మానిటర్ ఎవరు చేయాలి, పర్యవేక్షించాలి అని చెప్పి కనీసం బాధ్యత లేకుండా చేశారు. లేకపోవడం వల్ల ఈ పాపం జరిగింది, దాంట్లో డౌట్ లేదు. రైట్, ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.